హాయ్ అండి, అందరికీ షలోం అండి. ముందుగా భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోం. ప్రభు మనకు సమాధానము కలగజేయను గాక. ప్రభు వాగ్దానం చదువు వినిపిస్తాను. మీరు మనసు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మళ్ళీ చదువుతున్నాను. మీరు మనసు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానము, యేసయ్య నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి మీకును సిద్ధపరచబడి ఉన్న వాగ్దానాన్ని మీరు కూడా చదవండి, విశ్వసించండి. బిలీవ్ అయిన వాళ్ళకు ప్రభు ఆయన కృప అందరికీ ఉంచుతాడు. బిలీవ్ కాని వాళ్ళకు ఆయన కృప ఉంచుతాడు. ఆయన సన్నిధి ఎప్పటికీ ఉంచువాడు ప్రియమైన యేసయ్య. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాము. నేనైతే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నాతో పాటు కోరుకునే వాళ్ళు మీరు ఎంతోమంది ఉన్నారు అని నేను భావిస్తున్నాను. అందుని బట్టి యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నాను, మహిమ పరుస్తున్నాను. ఈ ఉదయకాలం మరి సజీవ లెక్కలో భద్రపరిచిన దేవుడికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మీరు కూడా సజీవ లెక్కలో ఉన్నందుకు మీరు బిలీవ్ అవుతున్న గాడ్ని థ్యాంక్ యూ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు విశ్వసిస్తున్న ప్రభువుని బిలీవ్ అంటారు, థ్యాంక్ యూ చెప్పండి. సరే ఫ్రెండ్స్, మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న బిడ్డలు కూడా ఆయుష్తో, ఆరోగ్యంతో, బ్లెస్సింగ్స్ ఎప్పటికీ పొందుకోవాలని, ఎప్పటికీ ఏమంటారు, ప్రభు కోపంకి బలి కావద్దు అనేసి నేను కోరుతున్నాను. నాతో పాటు మీరు కోరుతున్నారు కదా, కోరుకుందాము. అలాగనేసి ప్రేయర్ చేద్దాము. తప్పకుండా ప్రార్థన చేయండి. మనకు తెలిసినవి, పిల్లలు మేకప్ వేసుకోకూడదు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందరికీ తెలిసిన విషయమే. పిల్లలు మేకప్ వేసుకోకూడదు అనేసి అవాయిడ్ చేస్తూ ఉంటాము. పిల్లలు మేకప్కు ఇష్టపడుతూ ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటాము మనము. మరి పిల్లలు మేకప్ వేసుకోకూడదు అనేది ఎంత నిజమో, మరి ఫోన్ చూడకూడదు అనేది కూడా అంతే నిజము. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు నాకు చెప్పండి. ఫోన్ చూడకూడదు అనేది కూడా నిజమే కదా. కానీ ఇప్పుడు ఫోన్ చూడకుండా ఉండే పిల్లలు 0%. అంటే పుట్టిన కాంచి ఫోన్లు చూస్తూనే ఉన్నారు కదా పిల్లలు. వాళ్ళ 10 days కానీ 5 days కానీ 3 days కానీ ఫోన్ చూపిస్తే చూస్తూనే ఉంటారు కదా. కాబట్టి అలాంటి పిల్లలు ఎవరు ఎక్కువ ఫోన్ అవాయిడ్ చేస్తారో వాళ్ళని యేసయ్య దీవించాలి అని అయితే మనము కోరుకున్నాము. అలా వాళ్ళ హృదయము కట్టబడాలి, నిలబెట్టబడాలి ప్రభువులో. ఫోన్ అవాయిడ్ చేసే పిల్లలు ఇంకా ఉన్నట్లయితే వాళ్ళు ప్రభు నామానికి ఘనపరిచే వాళ్ళు అని మనం అనుకున్నట్లే. అలాంటి ఫ్యామిలీ పిల్లలు మీలో ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి, ప్రార్థన చేద్దాము. పిల్లలు మేకప్ వేసుకోకూడదు. పెద్దవాళ్ళు చేసే కొన్ని ఆయింట్మెంట్, పెద్దవాళ్ళు చేసేవి చిన్నపిల్లలు కొన్ని పనులు చేయకూడదు అని మనకు తెలుసు కదా. కాబట్టి మరి మొబైల్ కూడా చూడకూడదు అనేది కూడా ఎంతో వాస్తవం. కాబట్టి పిల్లలు అలాంటి ప్రవర్తన కలిగిన పిల్లలు మనకు ఉన్నారా? లేనట్లయితే అలా ఉండాలి. వాళ్ళకు నిగ్రహము అనేది అలవాటు కావాలి. చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్ కంట్రోల్ అనేది అలవాటు కావాలి. దేనికి ఎడిక్ట్ అయ్యే గుణము, ఆ తత్వము ఉండకూడదు మన పిల్లలకు అనేసి మనం కోరుకుంటున్నారు మీరు అని నేను కూడా భావిస్తున్నాను. అందుని బట్టి మనము ప్రార్థన చేద్దాము. పిల్లలు మొబైల్ చూడని పిల్లలు, ఇగ్నోర్ చేసే పిల్లలు ఇంకా ఉన్నట్లయితే వాళ్ళు త్వరగా ప్రభు పనిలో ఉన్నట్లే అని నేను భావిస్తున్నాను. మీరు భావిస్తున్నట్లయితే ప్రార్థన చేయండి. అలాంటి పిల్లలు ఇంకనూ డెవలప్ అవ్వాలి అనేసి, అంటే మొబైల్ చూడడంలో కాదు,
చదువులో, ప్రభు పనిలో, ప్రభు సేవలో అని ప్రార్థన చేద్దాము ఈ దినము. సరే ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ అందరికీ. బాయ్.